స్వాగతం సుస్వాగతం భావితరం వీడియో ఛానల్. ధన్యవాదాలు మీ అందరికీ. ఎందుకంటే ఈ 3 సంవత్సరాలలో 10 లక్షల మందికి విలువైన సమాచారాన్ని అందచేయాలనే ఉద్దేశంతో భావితరం ఛానల్ యాడ్ చేసా మొదలుపెట్టాము. సో అందుకని మా ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోని మీరు షేర్ చేయండి. కొన్ని చెప్పిన మెలకువలు కూడా ప్రాక్టీస్ చేయండి. అనుభవపూర్వకంగా ఎంజాయ్ చేయండి. ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే ఇంప్రూవింగ్ ఎనర్జీ అండ్ ఇమ్యూనిటీ. మనం ఉత్సాహంగా ఉండడం ఎలాగా, మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలాగా, రైట్, బై 3 things. ఇదర్ ఎలిమినేటింగ్ కానీ, తగ్గించడం కానీ, దాని బదులు ఇంకే వేరేగా ఏదైనా వాడడం కానీ. ఓకే, లెట్ us go into that. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ ఏంటంటే, మళ్ళీ మనం ఈ కరోనా ముసుగులో ఇబ్బంది పడే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి దయచేసి బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా మాస్క్ వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ అది ఫాలో అవ్వండి. సో దట్ ఏంటంటే ఎంతో కొంత మన జాగ్రత్తలో మనం ఉంటాము, వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగించకుండా ఉంటారనే ఉద్దేశంతో చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనకి ఏదైనా వచ్చే ముందు దాన్ని రాకుండా చూసుకోవడం మంచిది అంటాం కదా, రైట్? సో అది చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఎనర్జీ, మనలో ఉత్సాహం, మన రోగ నిరోధక శక్తి 50% అంటే మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో చెప్పిన మెలకువలు కనుక మీరు పాటించారనుకోండి, ఒక 5 to 7 డేస్లో, 5 నుండి ఒక వారం రోజుల్లోనే మీరు చాలా ఎనర్జీగా, ఉత్సాహవంతంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, రోగ నిరోధక శక్తి పెంచుకోవడం అన్నీ జరుగుతాయి అన్నమాట, రైట్? బట్ ఈ వీడియో డీటెయిల్స్ చెప్పే ముందు ఒకటి ఏంటంటే, ఈ మెలకువలు ఏవైనా ఇక్కడ సూచనలు ఏమైనా ఉన్నా కానీ మీ ఓన్ నిర్ణయం మీద, సొంత నిర్ణయం మీద మీరు పాటించండి. ఒకవేళ మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ దయచేసి వైద్యులని, నిపుణులని సంప్రదించండి. అలాగని ఇవన్నీ చెప్తున్నాం కదా, మేము డాక్టర్ల దగ్గరికి వెళ్ళొద్దని చెప్పట్లేదు. మాకు డాక్టర్లు అంటే డెఫినెట్గా చాలా గౌరవము, అభిమానము. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్యామిలీలో ఉన్నారు. ఓకే, బట్ ఎమర్జెన్సీ ఏదైనా తప్పని పరిస్థితులలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు కావాలి మనకు సంఘంలో. కానీ మనం వాళ్ళకి దగ్గరికి వెళ్ళకుండా ఉండగలగాలంటే కొన్ని మెలకువలు పాటించాలి. ఆ మెలకువలు మీకు ఇప్పుడు చెప్తున్నాను. సాల్ట్, ఉప్పు ప్రతి ఒక్కరికి ప్రీతిప్రదమైనది, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కొంచెం తక్కువ ఉప్పు అయిందంటే మనం రుచి లేదంటాము. సాల్ట్ మనం ఉప్పు యాడ్ చేసుకొని తింటాం అన్నమాట, రైట్? అయితే ఇక్కడ ఏమంటున్నారంటే యావరేజ్ ఒక 5 pounds per year తింటున్నారని చెప్తున్నారు. ఇంకా ఎక్కువ అవుతుందేమో, బట్ అది అప్రాక్సిమేట్గా, రైట్? బట్ నేను చూసినప్పుడు చాలా ఆశ్చర్యపోయి అంత తింటున్నామా అని. ఎందుకు అంటే మనం బయట ఏదైనా మనం కొనండి ప్రాసెస్ ఫుడ్, దాంట్లో ఎక్కువ ఉప్పు వేస్తుంటారు. ఎందుకు అంటే ఉప్పు అనేది మనం ఒకసారి తినగానే టేస్ట్గా నచ్చి, రుచి నచ్చేసి ఇంకొంచెం తినాలనిపిస్తూ ఉంటుంది అనమాట. 1-2 రోజులు ఆపలేము, రైట్? వాళ్ళ ఉద్దేశం ఏంటి, మనం ఎక్కువ తిందాం అనుకుంటే ఎక్కువ కొంటాం, రైట్? అలా. బట్ ఉప్పు తినడం వల్ల మన బాడీలో వాటర్, నీరు అనేది ఎక్కువగా నిల్వ ఉండడం వల్ల మన బాడీ వెయిట్ కానీ, మన జాయింట్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, రైట్? సో కాబట్టి దాన్ని తగ్గించాలి, అవసరమైతే తీసేయాలి, రైట్? నెక్స్ట్ వచ్చేసి షుగర్, పంచదార అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు, తీపి అనేది కదా, రైట్? అదేమంటున్నారు వాళ్ళు 70 pounds ఆఫ్ షుగర్ ఒక్కొక్కరు తింటున్నారు ప్రతి సంవత్సరం. అంటే నాకు చాలా ఆశ్చర్యం, అంత తింటున్నామా అన్న. అంటే రోజు 7 spoons, రైట్, 7 స్పూన్ల షుగర్ తింటున్నామంట, పంచదార. అది కామన్ యావరేజ్ పర్సన్. ఒకవేళ మనము చాలా కనుక సోడా, కూల్ డ్రింక్స్ అలాంటి తాగామంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. బట్ నేను అనుకున్నాను, అరే ఇంత తింటున్నామా అని. బట్ ఇక్కడ ఒక చిన్న విషయాలు చూపడతా చూడండి. ఇక్కడ ఇది హాట్ సాస్, రైట్, చిల్లీ సాస్, మిరపకాయలతో చేసిన సాస్, దాంట్లో కూడా షుగర్ యాడ్ చేస్తున్నారు. అలాగే చాలామంది మనము పీనట్ బటర్ తినొచ్చు, రైట్? పీనట్ బటర్ అందులో యాడ్ చేస్తున్నారు. ఈవెన్ పిజ్జాలు, నాన్, ఇలాంటి సాస్ చేసినా కానీ, ఎక్కడైనా కానీ ప్రతి ఒక్క దాంట్లో వాళ్ళు షుగర్, పంచదార యాడ్ చేస్తున్నారు. ఎందుకంటే అగైన్ ఈ పంచదార అనేది ఏంటంటే టేస్ట్, రుచి కరగబడుతుంది. మన నాలుకకి ఏదైతే బాగుంటుందో పొట్టకి మంచిగా ఉండకపోవచ్చు, ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ మనను మళ్ళీ ఇంకింక తినాలనిపించే చేస్తుంది. కాబట్టి ఇది తగ్గించడం చాలా అవసరం. షుగర్ తినడం వల్ల, పంచదార తినడం వల్ల, స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల ఈ ఆరోగ్యం అనేది, రోగ నిరోధక శక్తి అనేది ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది అన్నమాట, రైట్? చాలా ఉంటుంది. అయితే మేమేం చేయడం మొదలుపెట్టాము, దానికి షుగర్ లేకుండా కానీ వదలడము,
లేదంటే ఏం చేయొచ్చు, డేట్స్ మనకందరూ తెలుసు కదా, పచ్చి ఖర్జూర తినడం కానీ, రైట్. లేదు అంటే ఏం చేయొచ్చు, తేనె, రైట్, తేనె వేసుకోవచ్చు మనము, రైట్. లేదు అంటే మనకి సినమన్ పౌడర్ దొరుకుతుంది, మేపుల్ మేపుల్ సిరప్ దొరుకుతుంది. ఇలాంటివన్నీ కొన్ని న్యాచురల్వి రీప్లే చేసుకోవడం, రైట్. మేము షుగర్ దాదాపుగా 7 pounds మాత్రమే, వీళ్ళు ఏమన్నారు 70 pounds పర్ ఇయర్ ఒక్క పర్సన్ అంత తింటున్నారు అంటున్నారు. బట్ మేము దాదాపుగా సంవత్సరానికి 7 pounds మాత్రమే కొంటాం షుగర్. అది కూడా ఆర్గానిక్ రా షుగర్ కొంటాం, రిఫైన్డ్ షుగర్, వైట్ షుగర్ కాకుండా రా షుగరు, బ్రౌన్ షుగరు, ఆర్గానిక్ రకరకాలుగా ఉన్నాయి అందులో. సో కొనేసి 8 pounds మాత్రమే దాదాపు సంవత్సరం తింటాం మేము. అలాగే ఇప్పుడు పిజ్జా సాస్ కానీ, లేకపోతే మనకి నూడిల్స్ ఇలాంటి సాస్ ఏది కొన్నా కానీ దాంట్లో షుగరు ఎక్కువగా యాడ్ చేస్తున్నారు, వాళ్ళు ఉప్పు ఎక్కువ యాడ్ చేస్తున్నారు. అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే మేము ఇంట్లో తయారు చేయడం మొదలుపెట్టాం, రైట్. మేము ఇంట్లో ఇది ఒక 7-8 రకాల కూరగాయలు వేసి, అంటే బీట్రూట్, క్యారెట్, సెలరీ, రకరకాల పెప్పర్స్, అంటే మన క్యాప్సికమ్ అంటాం కదా, అవి రకరకాల వెజిటేబుల్స్, మన టొమాటో, మనకు నచ్చినవి వేసేసి మేము తయారు చేస్తున్నాం, షుగర్ లేకుండా, సాల్ట్ లేకుండా యాక్చువల్లీ. సో ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్, రైట్. అందుకనే ఇవన్నీ చేస్తున్నాం. నెక్స్ట్ పిండి పదార్థాలు అంటే ఇష్టం లేని వాళ్ళకి ఎవరికి, రైట్. ఇక్కడ పిండి పదార్థం కూడా ఏం చెప్తున్నారంటే 130 pounds తింటున్నాం పర్ ఇయర్ ఒక పర్సన్ అంటున్నాము. మేబీ కొంతమంది ఎక్కువ కూడా తింటున్నారేమో. అగైన్ పిండి అనేది ఏమవుతుందంటే మేము పిండి పదార్థాలు తిన్నప్పుడు ఈ గ్రెయిన్స్ని మనము పౌడర్ లాగా చేస్తున్నాం కాబట్టి అప్పుడు ఈ సర్ఫేస్ ఏరియా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మన బాడీలో పోగానే ఇమ్మీడియట్గా షుగర్లో కాంటాక్ట్ కలిసిపోతుంది అనమాట. అంటే మన బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది. కాబట్టి తినడము తగ్గించడం చేయాలి. లేదంటే ఇంకొకటి ఏం చేస్తున్నామంటే మేము ఈ మధ్యలో రొట్టె కానీ, నాన్ కానివ్వండి, పిజ్జా కానీ ఏదైనా ఇంట్లో తయారు చేసినప్పుడు 5 నుండి 7 రకాల పిండి, జొన్నపిండి అనుకోండి, సజ్జలు అనుకోండి, రాగులు అనుకోండి, కినువా అనుకోండి, రకరకాల పిండిని అన్ని కలిపేసి హోల్ గ్రెయిన్ పిండితో కలిపి చేస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ఎంత కొంత మనకు ఆరోగ్యంగా ఉంటుంది, రైట్. ఈ ఉప్పు, చక్కెర, పంచదార, పిండి, ఈ మూడింటిని కనుక మనం చాలా తగ్గించామనుకోండి, మన కన్జంప్షన్, డే టు డే కన్జంప్షన్ తగ్గించేసి పండ్లు, కూరగాయలు ఎక్కువ తినడం మొదలు పెట్టామనుకోండి, మనం చాలా ఎనర్జీగా, ఆరోగ్యవంతంగా ఉంటాము. మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, అంటే తగ్గిపోయే అవకాశం ఉంటుంది, రాకుండా ఉంటుంది, లైక్ డయాబెటీస్ ఇట్లాంటివన్నీ, రైట్. సో అయితే ఇంతటితో ఈ వీడియో ముగించుతున్నాము. ముగించే ముందు ఏంటంటే మా సలహా ఏంటంటే డెఫినెట్గా మా ఛానల్ లైక్ చేయండి, వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ మా వీడియోలు రాగానే అయిపోతుంది. బట్ ఈ వీడియోని ఒక ఛాలెంజ్తో ముగిస్తాం. నెక్స్ట్ 7 days, వచ్చే వారం రోజులు మీరు యాడెడ్ షుగర్, అంటే ఏదైనా ఐటెం కొనుక్కున్నప్పుడు దాంట్లో ఎక్స్ట్రా, ఇప్పుడు సపోజు ఏదో ఒక ప్రోడక్ట్ కొన్నారనుకోండి, దాంట్లో మామూలుగా పండ్లు వేశారనుకోండి, ఓకే షుగర్ ఎట్లాగో ఉంటుంది. బట్ అది కాకుండా వాళ్ళు అడిషనల్గా షుగర్ యాడ్ చేసినట్లాంటివి పదార్థాలు కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, బేకరీ ఐటమ్స్ కానీ ఏమైనా కాకుండా నెక్స్ట్ 7 days మీరు తినకుండా ఛాలెంజ్, మీకే ఒక ఛాలెంజ్ ప్రమాణం చేసేసుకొని ఏంటండి, మీరు చూడండి వారం రోజుల్లో మీ ఆరోగ్యంలో ఎంతో మార్పు వచ్చేస్తుంది. సో ఇంతతో సెలవు, మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం.